ఖమ్మం కాంగ్రెస్ మూడు ముక్కలుగా చీలిపోయింది. పాత కాంగ్రెస్, తుమ్మల వ్యతిరేక కాంగ్రెస్ గా వేరు కుంపట్లు రాచుకున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిపోయింది. జిల్లాకు 3 మంత్రి పదవులొచ్చాయి. కానీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ జెండా మోసిన ఖమ్మం నేతల్లో ఒక్కరికి కూడా పదవి దక్కలేదు. దీంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడు పలిగిన అగ్ని పర్వతంలా బయటకొస్తోంది. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్లు, కనీసం డైరెక్టర్ పదవులేవి ఖమ్మం కాంగ్రెస్ నేతలకు దక్కలేదు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా తమ అదృష్టం పరీక్షించుకోవాలని చూసిన నేతలకు నిరాశ ఎదురవుతోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని ఆశపడిన వారికి వలస నేతలు గండి కొడుతున్నారు. 2014 నుంచి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు పార్టీని నమ్ముకొని పనిచేసిన ఖమ్మం నేతలు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్రస్ లేకుండా పోయారు. ఏ మంత్రి తమను దగ్గరకు తీయకపోవడంతో ఎవరి దారిన వారు బ్రతుకుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కనీసం పిలుపు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని మదన పడుతున్నారు. తమది అసలు కాంగ్రెస్ అని, కష్టకాలంలో పార్టీ జెండా మోసామని చెప్పుకునే కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి పదవి దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మంత్రి తుమ్మల ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా తమకు చెక్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీలు, బీసీలు ఇలా అన్ని వర్గాలది అదే దుస్థితి. కొందరు బయటపడుతున్నారు, మరికొందరు లోలోన రగిలిపోతున్నారు.